హే హలో హాయ్. మేము మీ కార్పొరేట్ కూలీలం, హాస్టల్ బాధితులం. మరి చికెన్ పికిల్ చేయాలంటే వాటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలి కదండోయ్. అందుకే నేను మా ఫ్రెండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం. చూస్తున్నారుగా వీడియోలో. ఇంకా చికెన్ పిక్కల్కి కావాల్సినవన్నీ ఫాస్ట్గా తీసేసుకున్నాం. టైం అయిపోతుందని ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మాలాంటి హాస్టలర్స్ కోసం మేము ఈరోజు మీ ముందుకి చికెన్ పికిల్ రెసిపీ తీసుకొస్తున్నాం. అది ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ మన ఛానల్లో చూపిస్తాం, చూసి చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కేజీ చికెన్, హాఫ్ లీటర్ ఆయిల్, 3/4 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 cups చిల్లీ పౌడర్, 2 cups సాల్ట్, 1 cup గరం మసాలా, కొరియండర్ పౌడర్, 4 lemons. ముందుగా కేజీ చికెన్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకుందాం. ఆ చికెన్ బాయిల్ అయ్యేలోపు మనం మసాలా ఐటమ్స్ రెడీ చేసుకుందాం. 4 స్పూన్స్ ఆవాలు, 3 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క. మొత్తం లో ఫ్లేమ్లో మనం వేడి చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాయిల్ చేసిన చికెన్ని వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి ఆ చికెన్ని గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆ చికెన్ని పక్కన పెట్టుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు రెప్పలు వేసి అవి వేయించుకోవాలి. తర్వాత మనకి సరిపడా ఉప్పు, కారంని 1 minute వేయించుకోవాలి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా అందులో వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం వేయించుకున్న చికెన్ ఫ్రైని దీంట్లో కలుపుకోవాలి. అంతే, సింపుల్. హే ఆగు, లెమన్ వేసావా? వేసాను. విన్నారు కదా మై డియర్ హాస్టల్ బాధితులు. చికెన్ కొంచెం చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇంతే, అయిపోయింది. హలో మేడం, ఆగు. ఏంటి అయిపోయింది? అప్పుడే తినొచ్చా? లేదు కదా, 1 to 2 hours ఉంచి అప్పుడు వేడి అన్నంలో కలుపుకొని తినండి. హలో మేడమ్స్, అవన్నీ వాళ్ళకి తెలుసులే. ఓకే, బాయ్ బాయ్.